ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మొత్తం అంతా చెకింగ్ చేసి ఫోటో తీసుకున్నాడు సెక్యూరిటీ. అయితే మనకైతే గేట్ అయితే తీస్తాడు. చూడండి మన బండి అయితే వాటర్ బాటిల్ లోడ్ వేసుకుని మన భాస్కర్ అయితే ఒక పాట పడతా పోతున్నాడు. చూడండి మనం అయితే ఆ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. మన భాస్కర్ వాళ్ళ బండి మన బండి అయితే ఇక్కడ ఆపేసి మనం తినడానికి ఇక్కడైతే మన వాళ్ళు అయితే లోపలికి వెళ్తున్నారు. చూడండి మనకైతే తుని దగ్గరలో ఉన్నాం. మన భాస్కర్ బండి అయితే అక్కడ వెళ్తుంది. చూడండి మనమైతే డీజిల్ కోసం అయితే ఇక్కడ ఆపినాము. మన మోహన్ అయితే పడుకొని ఉన్నాడు. మనమైతే గుంటూరు బైపాస్లో వచ్చినాము. మనకు ఆపోజిట్లో అయితే భారత్ కంపెనీ బంక్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము డీజిల్ పట్టించుకోవడానికి. మన మోహన్ అయితే నైట్ నుంచి రాజమండ్రి నుంచి వెళ్తున్నాడు. రాజమండ్రి వరకు అయితే నుంచి మనమైతే 3000 అయితే డీజిల్ కొట్టిస్తున్నాము. ఓకే చూడండి మనకైతే సీల్ అయితే వేసినాము. మొత్తం అయితే రన్నింగ్లో వర్షం వస్తూ ఉంది. మొత్తం అంతా బాగానే ఉంది. బండి అయితే ఏం లేదు చూడాలా. అయితే కార్డు అయితే స్వైప్ చేస్తున్నాడు. బండి నెంబర్ అయితే వేసేసి మన కంపెనీ బంక్లో అయితే నెంబరు బిల్ జనరేట్ అయిన తర్వాత అయితే బండి నెంబర్తోనే అవుతుంది. అది కూడా ఫుల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలా. చూడండి బొలెరోకి అయితే యాక్సిల్ అయితే ఊడిపోయింది. మామూలుగా బొలెరోలకి బడాదోస్తులకి ఇట్లాంటి వాటికి అయితే మామూలుగా ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో ఎక్కువైతే ఊడిపోతున్నాయి. మన వాళ్ళు అయితే కొంచెం ఓవర్ అనేది లేయడం వల్ల, లేకపోతే చిన్న బండ్లు కదా దానికి బోల్ట్లు అయితే తట్టుకోలేక కొన్ని అయితే ఊడిపోతూ ఉంటాయి. బోల్ట్ ఊడిపోయినప్పుడు ఆటోమేటిక్గా యాక్సిల్ అయితే బయట ఊడొచ్చేస్తుంది. చూడండి మనకైతే అక్కడక్కడ కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి. అయితే ఇంకా బయటకు తోసేయాలా. ఏం లేవు ఆల్రెడీ అంతా వెళ్ళిపోయినాయి. నా వినోద్ బండి కొత్త బండి అయితే లోడ్ చేసుకొని శ్రీకాకుళం అయితే వెళ్తుంది. ఆపోజిట్లో వచ్చింది. మనకైతే చూడండి కూరగాయల లోడ్ ఇది ఫస్ట్ ట్రిప్. ఇది కొత్త పట్ట కొత్త ఆడేసుకొని నీట్గా కట్టుకొని ప్యాకింగ్ వచ్చేసినాడు. చూడండి ఫాస్ట్ మీట్ అయితే పోతున్నాడు శ్రీకాకుళంకి. నేను రాత్రి 7 గంటలకైతే వదిలిన. బాయ్ ఫ్రెండ్స్ అంట ఆటోలకి ఎట్లా కొనుక్కోవాలబ్బా. చూడండి మనమైతే 4,500 అయితే డీజిల్ కొట్టించుకుంటాను నెల్లూరు దగ్గర. మనకైతే ఇంకా బాటలకి అయితే సరిపోతుంది డీజిల్ అయితే. అంటే నాయుడుపేట దగ్గర అయితే మనకి ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైందనేసి నేను ముందుకైతే వస్తున్నా చూడడానికి. అంటే ఇక్కడైతే పంపిస్తున్నాడు. కంటైనర్ రోడ్ ఫాస్ట్గా వచ్చేసి డివైడర్ పైకి ఎక్కిచ్చేసినాడు విఆర్ఎల్లో. సో అంటే మనోడైతే నిద్రలో అయితే నైట్లో ఏమో వచ్చేసినట్టున్నాడు విఆర్ఎల్ బండి. మన బండి అయితే అటు వస్తుంది. ఈ విఆర్ఎల్ బండి వల్ల మొత్తం అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి 3 కిలోమీటర్లు అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది వెనకాల నుంచి. మోహన్ అయితే ట్రాఫిక్లో అయితే చాలా కష్టపడినాడు. అప్పుడు చూడండి మొత్తం అక్కడ లాస్ట్ వరకు అయితే మొత్తం అంతా అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మనకి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది అంతా. మనకైతే ఇదైతే మనం తిరుపతి వెళ్ళే రోడ్డు. ఇక్కడైతే మనకి హైవే కన్స్ట్రక్షన్లో ఉంది. మధ్యలో అంటారు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారు. చూడండి ఇక్కడైతే మనకైతే కిట్టు వాళ్ళ ఫ్రెండ్ ఇది పెంచుకోవడం కానీ అడవులోంచి వచ్చేసిందే. ఉంటాయి కదా. చూడండి ముందరైతే మనోడైతే బండి పోతున్నాడు. పైన పారాషూట్లు అయితే పైకి లేపుతున్నాడు. ఆ పట్ట అట్లే లేచి అట్లే కొట్టుకుంటాను అంటే ఖచ్చితంగా అదైతే ట్యూబ్ పట్టలాగా ఉంది. ఆ దగ్గర ఏ బండి పైన పడుతుందో కూడా తెలియదు. ఏం సినిమాలో అది పడేదే వెనకాల బస్ పైన వచ్చి పడేదే. జర్నీ సినిమాలో పడుతుంది చూడు. చెట్లోడే కేఏ బండి చెట్లలో చూసి కార్తిక్ బండి అనుకుంటే. ఇక్కడైతే గాదంగి టోల్ దగ్గర అయితే మన కార్తిక్ బండి అయితే 15 XP ఇక్కడ ఉంది. ఇంకైతే డీజిల్కి అయితే పెట్టచ్చు అని చెప్పేసి కార్తిక్ చెప్పినాడు. డీజిల్ అయితే పెట్టేసి మనం అయితే వెళ్ళిపోదాము.
నా మోహన్ అయితే కార్తీక్ బండ్లో పంపించేసిన ఇంటికి. నేనైతే డైరెక్ట్ బెంగళూరుకి వెళ్తాను. ఇక్కడైతే మన వాళ్ళకి ఏం పని పాట లేదు. పోయే బండ్లన్నీ ఆపుతా ఉంటారు ఊరికే. ఇప్పుడు వచ్చేసి వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు మనం ఏదన్నా వేసుకోవాల్సి వచ్చేసి అనేసి చిన్న పట్టుకుంటారు అనమాట. పట్టుకుంటే కూడా డబ్బులు అయితే కలెక్షన్ చేస్తూ ఉంటారు. ఒకరోజు నైట్లో ఉన్న వాళ్ళు ఆపినారు నెల్లూరు నుంచి రైస్ వేసుకొస్తా అంటే. మనకైతే ఇప్పుడైతే ఫెవికాల్ లోడ్ కాబట్టి మనకేం వాళ్ళ దగ్గర ఆపాల్సిన అవసరం కూడా అయితే తెలియవచ్చు. అంటే మన బండి రీడింగ్ అయితే 3,64,444 ఇప్పుడు. మనమైతే ఇప్పుడైతే కేజీ సత్రం దగ్గర చిత్తూరు దాటేసి వెళ్తాను బెంగళూరుకి. మనమైతే ఇండియన్ ఆయిల్ బంక్ వచ్చినాము. ఇక్కడ వినాయక రోడ్ లైన్స్ ఖాతా ఉంది. ఇక్కడ 3,000 అయితే డీజిల్ కొట్టించున్నాము. అయితే డీజిల్ కొట్టించుకొని నైట్లో అయితే వెళ్ళేసి లొకేషన్ దగ్గర అయితే లొకేషన్ అయితే పెట్టినారు మనకి. లొకేషన్లో వెళ్ళేసి పెట్టుకున్నామంటే సీరియల్ అంట. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు అన్లోడ్ చేస్తారు. 9కి అయితే ముఠా వాళ్ళు వస్తారంట. మనమైతే ఇప్పుడు డీజిల్ కొట్టించుకొని బయలుదేరేద్దాము. ఇదైతే మన గోడను నైట్ అయితే వచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాము. మనదైతే 6వ సీరియల్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఒకసారికి 3 బండ్లు లోడ్ అవుతాయంట. ఫస్ట్ ఒక 3 బండ్లు లోడ్ అయినాక ఫస్ట్ ట్రిప్ అయితే వెళ్ళిపోయినాయి ఆల్రెడీ లోపలికి. మనకైతే రెండో బయట వచ్చినాక మనకు 3 బండ్లు వేరే అయితే పిలుస్తామన్నారు. మన 6వ సీరియల్ నెలమంగళ దగ్గర అయితే ఉన్నాము. పీస్ఫుల్ ఏరియా, ప్రశాంతంగా ఉంది. మనల్ని అయితే లోపలికి అయితే పిలిచినారు. పట్టు ఇప్పుకోమంటున్నాడు. మనమైతే పట్టు అయితే ఇప్పేసి ఇంకా అన్లోడ్కి పెట్టాలా. బట్టలు అయితే నీళ్ళంతా వచ్చేసినాయి. అయితే లైట్గా పైన బాక్స్ అయితే కొంచెం తడిసింది పైన కాబట్టి ఏం కాదు. చూద్దాం ఏమవుతుంది పరిస్థితి ఇచ్చేప్పుడు. వాటర్ ఉంది. మనకైతే లీకేజ్ అయింది కదా చూడండి. బకెట్కి కార్నర్కి అయితే గుచ్చుకొని అదైతే డ్యామేజ్ అయింది. ఇప్పుడైతే లీకేజ్ అయింది మొత్తం బాక్స్లోది. ఇవైతే ఆరిపోయినాయి. ఇబ్బంది అయితే ఏం లేదు. అన్లోడింగ్ అయితే చూడండి. మనకైతే లాస్ట్లో అయితే అన్లోడ్ అవుతుంది. కాటన్ బాక్స్లో అంతా అన్లోడ్ అయిపోయినాయి. మనకైతే వాటర్లో తడిసింది కూడా ఆరిపోయినాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇబ్బంది అయితే లేదు. మనకు అదొకటైతే లీకేజ్ వచ్చింది. అది లీకేజ్ మాత్రమే ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో చూడాలా. किधर लीकेज है? देखो तुम किधर लीकेज है? कैप का लीकेज है ना. ये तो अच्छा है. ये वाला कैप का लीकेज है. किधर भी डैमेज नहीं हुआ. लीकेज हो रहा है इतना. वो लीकेज है तो डैमेज नहीं क्या? చూడండి మనకైతే లీకేజ్ క్యాప్ దగ్గర అవుతుంటే వాళ్ళు అయితే డ్యామేజ్ అనేసి రాస్తామంటున్నారు. డ్యామేజ్ అంటే మనకు ప్రాబ్లం అవుతుంది. దానికనేసి లీకేజ్ అనేసి రాయండి అంటే వాళ్ళ మేనేజర్తో మాట్లాడితే మార్కింగ్ చేస్తారు. అది ఫోటో తీసుకో మేము డ్యామేజ్ అనే అందరికీ రాస్తాం, నీకు అంతే రాస్తాము, సపరేట్గా మేము రాయలేము అనేసి అన్నారు. దానికోసం అయితే ఇంకా మార్కింగ్ చేసినాడు. ఆ మార్కింగ్ అండర్లోనే మనకి లీకేజ్ అయితే అవుతుంది క్యాప్లో. దానికోసం అనేసి మన బండ్లో అయితే లీకేజ్ ఏంటి అయితే వాళ్ళు సైనేజ్ బోర్డు కూడా రాసి పెట్టుకుంటున్నారు. విశాఖపట్నం టు బెంగళూరు ఎల్ఆర్ నెంబర్తో కలిపి రాసుకుంటున్నాడు లీకేజ్ అయిందనేసి. इसको मिला 4 हो गया. वो ये लेने जाने का नंबर 5 नंबर रखना है. हाँ नहीं చూడండి జైల్లో ఖైదీలాగా మన దగ్గర బోర్డు పెట్టుకోమని చెప్పేసి మనతో కలిపి ఫోటో తీసుకుంటున్నారు. ఇంత దారుణంగా ఉంది ఇక్కడ.